పోరాడడానికి కుల సంఘాలను ఏర్పాటు చేసుకుని ఈ కులాలకు జరుగుతున్న అన్యాయాలు కూడా ఎప్పటికెప్పుడు పోరాటం చేస్తున్నట్టు మన నాయకులు మనం అందరూ స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పదవులు ఆశించి కానీ ఈ సంఘాలు పెట్టుకుని పదవులు ఆశించిన చేయడం లేదు. ఈ కులాలను అభివృద్ధి తీసుకుపోవాలని చెప్పి ఈ కులాల్లో ఉన్నటువంటి విద్యార్థులను యువతను ఉద్యోగులందరూ చైతన్యం చేయాలని చెప్పి మన కులం కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా మనమందరం కూడా గౌరవించాలి. ఈ రోజు మనందరం చూస్తా ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీగా ఉన్నటువంటి ముద్దాలు మనందరం కూడా. కానీ ఈ రోజు మనకి ఏం జరుగుతుందో, ఈ వచ్చేటువంటి ప్రభుత్వాలు కానీ పోయిన ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా రాజకీయాల కోసం మాత్రమే మనం అనుకుంటున్నాం. అందరం కూడా రాజ్యాధికార దిశగా మనమందరం కూడా ఇతర కులాలను కలుపుకొని మనమందరం కూడా కులాలుగా బీసీలో మెజార్టీ ఉన్నటువంటి ముద్రాలను పెద్దగా పాత్ర పోషించి ఇతర